హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అదే విధంగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది, సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ లాస్ట్ డేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 27 తారీఖు అన్నమాట. ఏప్రిల్ 25 తారీఖు రోజు లాస్ట్ డేట్ అన్నమాట సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. ఎవరైతే ఈ రెండు లిస్టులలో సెలెక్ట్ అయ్యారో మన సబ్స్క్రైబర్స్, అదే విధంగా మన వీడియోస్ చూస్తున్న ఫాలోవర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అదే విధంగా సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అన్నమాట. అతి తక్కువ కట్ ఆఫ్ తోని మనకు అప్కమింగ్ ఏదైతే లిస్ట్ ఉన్నాయో మీకైతే లిస్ట్ లో నేమ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. దాని గురించి కూడా క్లియర్ గా ఒకసారి మాట్లాడుకున్నాం. ఇక ఈ వీడియోలో థర్డ్ మెరిట్ లిస్ట్ కి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తున్నారు, అదే విధంగా దానికి సంబంధించిన స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా క్లారిటీ ఇస్తాను. మీరు ఏ స్టేట్ లో అప్లై చేసారో అనేది మీరు క్లియర్ గా చూసుకోండి. మీకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో దానికి సంబంధించి మీరు ఎలిజిబిలిటీ ఉండరా అనేది కూడా చూసుకోండి అన్నమాట. సో ఓపిక అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఓపిక ఉంటే మాత్రం మీరు ఫిఫ్త్ మెరిట్ లిస్ట్, సిక్స్త్ మెరిట్ లిస్ట్ వారు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ జాబ్ అయితే చేస్తున్నారు ఫిఫ్త్ మెరిట్ లిస్ట్, సిక్స్త్ మెరిట్ లిస్ట్ వరకు. సో మీరు ఏంటంటే వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే ఏదైనా సక్సెస్ రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా చూసుకున్నాం. థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ నెల ఏప్రిల్ 27 తారీఖు రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ అన్నమాట. సో ఆ తర్వాత మనం మినిమం 13 రోజుల నుంచి 14 రోజులు అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మాత్రం ఏప్రిల్ దాటిన తర్వాత మే 10th రోజు అఫీషియల్ గా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఏప్రిల్ 10th రోజు అఫీషియల్ గా మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ అనే విడుదల చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంకా సెలెక్ట్ కాలేదో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వెయిట్ అయితే చేయండి. ఇక కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ అంటే ఫస్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది కట్ ఆఫ్ కొంచెం హైలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో థర్డ్ మెరిట్ లిస్ట్ లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది చూసుకుంటే మాత్రం ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విషయం చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వచ్చేసి మాక్సిమం మనకు 98 ఎబో నుంచి అయితే ఉంటుంది కట్ ఆఫ్. సో ఎవరైతే ఈ రేంజ్లలో ఉంటారో వాళ్ళందరూ కూడా వెయిట్ అయితే చేయండి. ఇక మిగతా వాళ్ళు థర్డ్ మెరిట్ లిస్ట్ లో మీకు పేరు అయితే రాదన్నమాట, అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రాదు. సో ఇదొకటి గుర్తు పెట్టుకోండి. 98% ఎబో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అస్సాం వచ్చేసి 90%, బీహార్ 90%, ఛత్తీస్గఢ్ వచ్చేసి 92%, అదే విధంగా ఢిల్లీ వచ్చేసి 95% అయితే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం చూసుకోవచ్చు గుజరాత్ వచ్చేసి 95%, హర్యానా 85%, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకు 75% అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ 70%, జార్ఖండ్ 95%, అదే విధంగా కర్ణాటక 95%, కేరళ 95% అయితే ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే థర్డ్ మెరిట్ లిస్ట్ లో ఈ స్టేట్లల్లో జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే విధంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్ వచ్చేసి కొన్ని డివిజన్లల్లో కొంచెం తక్కువ ఉంటుంది కట్ ఆఫ్, కొన్ని డివిజన్లలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకు రఫ్ అండ్ టఫ్ గా చూసుకుంటే మాత్రం 90 to 100% ఎవరికైతే ఉంటుందో ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో కొన్ని డివిజన్లలో జాబ్స్ వస్తాయి, కొన్ని డివిజన్లలో కొన్ని జాబ్స్ అనేది రావన్నమాట. సో ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నా అంటే 90 to 100% ఎవరైతే ఉంటారో మధ్యప్రదేశ్ లో అనేది కంపల్సరిగా థర్డ్ మెరిట్ లిస్ట్ లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేసి 95. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నమాట. ఇందులో 4-5 నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో సెకండ్ మెరిట్ లిస్ట్ లో 51.2% కే ఓబీసీ క్యాండిడేట్ కి జాబ్ అయితే రావడం అయితే జరిగింది. మన తెలంగాణ వ్యక్తి అన్నమాట. సో మన సబ్స్క్రైబరే. సో ఈ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు అక్కడ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక థర్డ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే 35 నుంచి వెళ్ళి 100% మధ్యలో, అంటే 10th లో బార్డర్ పాస్ అయిన వాళ్ళు కూడా నార్త్ ఈస్ట్ స్టేట్లలో జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే
పర్సెంటేజ్ తక్కువుండి బాధపడుతున్నారో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జాబ్స్ వస్తలేదు. సో, మీరు అక్కడ అప్లై అయితే చేసుకోండి. మీకు కంపల్సరీగా ఫస్ట్ లిస్ట్ గాని, సెకండ్, థర్డ్ ఆ లిస్ట్‌లల్లా ఖచ్చితంగా 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ మిస్ అయిపోయింది. ఓకే. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నది. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఒడిశా వచ్చేసి 95%, పంజాబ్ 90, రాజస్థాన్ 92.1 2 సంబంధించి 15 చూసుకుంటే, అదేవిధంగా తమిళనాడు వచ్చేసి 95. ఇక తెలంగాణ విషయం చూసుకుంటే మాత్రం 95-100 మధ్యలో ఎవరికైతే ఉంటుందో తెలంగాణలో థర్డ్ మెరిట్ లిస్ట్ ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఎందుకు 100% ఉంటుంది అని అనుకుంటే, మనము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై అయితే చేసుకుంటారు. సో, పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇస్తారు. సో, ఈ లెక్క ప్రకారం ఎవరికుంటుంది? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఎక్కువ ఉంటుందన్నమాట. సో, దానివల్ల తెలంగాణ వాళ్ళు లాస్ అయిపోతున్నారు. సో, దాని గురించి కూడా ఒక కంప్లీట్‌గా వీడియో అయితే చేద్దామని ట్రై చేస్తున్నాను. మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మాత్రం తెలంగాణలో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. సో, దానివల్ల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అప్లై అయితే చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలోనే జాబ్స్ అయితే పొందుతున్నారు. సో, తెలంగాణ వాళ్ళు నష్టపోతున్నారు. సో, అదర్ స్టేట్ అలా పెట్టుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఉత్తరాఖండ్ స్టేట్ వచ్చేసి 83 అబోవ్ ఉండాలి. 83+. ఉత్తరప్రదేశ్ 90+ ఉండాలి. వెస్ట్ బెంగాల్ కూడా 90+ అయితే ఉండాలి. సో, ఈ కట్ ఆఫ్ ఉంటే మాత్రం థర్డ్ మెరిట్ లిస్ట్‌లో కన్ఫర్మ్‌గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, థర్డ్ మెరిట్ లిస్ట్‌లో కన్ఫర్మ్‌గా మళ్ళీ చెప్తున్నాను. కన్ఫర్మ్‌గా థర్డ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏదైతే మనకు చెప్పిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో, నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని క్లియర్‌గా మాట్లాడుకుంటే మాత్రం, నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వస్తే మాత్రం జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం మనకు జూలై మంత్‌లో దీనికి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ అయిపోయి జూలైలో మనకు నోటిఫికేషన్ రావాలని అనుకుంటున్నారు. అంటే ఈ లెక్క ప్రకారం ఏందంటే జూన్ 30 వరకు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేద్దాం అని అంటున్నారు. జూన్ 30 వరకు కంప్లీట్ చేసి, జూలైలో మనకు కొత్త వేకెన్సీస్ అది ఎంటర్ చేసి, జూలై లాస్ట్ వీక్‌లో కొత్త వేకెన్సీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సుమారుగా 25,000 పోస్టులతోని కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మీరు కామెంట్ చేయండి. కొత్త నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో, మీ రెస్పాన్స్‌ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. సో, మీ కామెంట్స్‌ని బట్టి చేస్తానన్నమాట. దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది కొద్దిగా. జూలైలో 25,000 పోస్టులతోని మళ్ళొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో కేవలం 20,000 పోస్టులతోనే రిలీజ్ చేసిర్రు. సో, ఏందంటే విడతల వారీగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. సో, ఇయర్‌లీ 2 టైమ్స్ రిలీజ్ చేస్తే మాత్రం కొంచెం రిక్రూట్‌మెంట్ కూడా మంచిగుంటుంది. వేకెన్సీస్ రిలీజ్ చేసినట్టు కూడా ఉంటుందనే ఉద్దేశంతోని గవర్నమెంట్ అనేది ఈ ద్వారా మనకు ఇట్లా తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఎయిత్ పే కమిషన్ గురించి కూడా మనం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలలో. సో, ఈ కాడ్నుంచెల్లి మనకు రెగ్యులర్‌గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. థాంక్ యూ.